హాయ్ అండి. సెకండ్ వ్లాగ్ అనమాట. అయితే మాకు ఇప్పటి నుంచి వంట చేసుకునే టైం నుంచి నైట్ వరకు ఏం చేసుకుంటామని మీకు అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా బుడ్డి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము టిఫిన్ వేసుకుని తినేసిన తర్వాత వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇచ్చేసానండి. ఇంకా కొంచెం కాటి పెట్టుకుని పౌడర్ పూసుకుంటే కనుక నా మేకప్ అయిపోతుంది. ఇంకా సాయి అయితే అడ్లతో ఉంటుంది. అలా అట్లతో తోమేసుకుంటుందండి. సాయి అయితే లైట్ డ్రెస్ వేసుకుందనమాట. లైట్ డ్రెస్ వేసుకున్నామా పెడతాను. వంట వచ్చేసి పప్పు టమాటా అండి. పప్పు టమాటా అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తాం. బుడ్డీస్కి అయితే కాలీఫ్లవర్ ఫ్రై అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా అది పకోడీ టైప్ వేస్తాం కదా, ఆ టైప్ అయితే వేద్దాం అనేసి ఇంక వంట అవుతుంది అనమాట. ఇంకా వీడియో అయితే సాయంత్రం వరకు ఏమేమి చేస్తామనేది వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా అది ఛానల్ చూస్తాను, లేదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే మా వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఒట్టి పెట్టేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇచ్చుకున్నానండి. కొత్త వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడటానికి ఉంటుంది అనేసి, అంటే కొన్ని పాయలు కొంచెం రేకలు వచ్చేసి ఎండలో పెట్టుకుంటే అయ్యే మనకి తాలింపులు పనిచేస్తాయి. కనమాయి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకోవచ్చు. ఈ కొత్త పాయలు అనమాట. అర కేజీ 100 రూపాయలు. అందాక పోపు తాలింపులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయింది. ఆడేసిన దాంట్లో పెట్టుకున్నాము, కంతపాటు యూజ్ అవుతుంది కదా మనకి అనేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. 1 కేజీ టమాటాలు 20 రూపాయలు, 10 రూపాయలు, పావు కిలో అనమాట పచ్చిమిరపకాయలు ఇచ్చుకున్నానండి. మార్నింగ్ ఒక పావు కేజీ అల్లం 50 రూపాయలు అనమాట. ఇవన్నీ కలిపి ఇంకా 50 రూపాయలు అయితే ఇచ్చుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఖర్చు కూరగాయలకి 50 రూపాయలు, ఎల్లుల్లిపాయలకు 100 రూపాయలు. ఇంకా ఇవాళ మార్నింగ్ ఖర్చు ఇదనమాట. ఇంకా 5 అడుగులు ఏకంగా అది దరిద్రుడు కోట చొట్లాడిపోయింది ఇచ్చాడు. చూసుకోలేదు నేను. కేజీ ఉండవు, ఒక పావు కేజీ ఉంటాయా? కేజీ రాయి తూకంలో కేజీ కనిపించింది నాకు. టమాటాలు కవర్ ఉంటుంది, తీసుకో. పచ్చిమిరపకాయలు టమాటాలు కవర్ ఉంటుంది. టమాటాలు పాత టమాటాలు తీసి కొత్త టమాటాలు ఎందుకు వేసేద్దాం. పాత పచ్చిమిరపకాయలు ఎన్ని ఉన్నాయో అవి కూడా తీసేద్దాం. పప్పుకి ఏంటి ఏం కావాలి? వంటలకి కూడా తోటలు కావాలి. చేస్తాను. ఇలా ఒక పక్క వేసేసుకొని తింటూ తెచ్చుకో, సరిపోద్ది. నేను చేసుకుంటాను. పచ్చిమిరపకాయలు పాత పచ్చిమిరపకాయలు అండి ఇవి. పళ్ళు ఉన్నాయి ఇందులో, రోజు చట్నీ సరిపోతుంది. చిన్న పువ్వు అయిపోయింది ఇది. చాలా రోజులైంది నోటి కోసం తెచ్చి, వళ్ళిపోయింది. ఇంకా కిరణ్ అండి తెగించి మాట చెప్పడం అనమాట. మాట చెప్తే బాగుండు, తెగించి మాట చెప్పట్లేదు దేనికి కూడాను. ఏదో పిరికోడుకు మళ్ళీ అని ఏదైనా చెప్తే వాళ్ళు కొట్టేస్తారు మనల్ని అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరైనా కిరాయికి వచ్చారంటే కనుక ఇంత అవుతుందని కరెక్ట్గా చెప్పాలి కదా, చెప్పుకుంటే కదంతా
ధైర్యంగా ఉంటుంది. ఇది మనకి కారులో ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే గ్యాస్ కొట్టించడానికి 850 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు పర్సన్ని ఎక్కించుకుని మనం 850 అవుతుంది, 1050 రూపాయలు అలా అవుతుంది. ఇంకా బయట ఎవరిదన్నా ఒక నలుగురిని ఎక్కించుకుని వెళ్ళామంటే మనం సెల్ఫ్ ఎక్కితేనే కారు 2500కి తీసుకుంటాము. ఇంకా అలాంటిది మనం ఒక్కసారి కారు తీసామంటే 2500 లెక్క వేసుకునే బయటికి వెళ్ళాలన్నమాట. అలా అయితేనే మనకు మెయింటెనెన్స్ కానీ ఇంకా దేనికైనా సరే యూజ్ అవుతుంది. వీడు ఏంటో నాకు ఎప్పుడు మారుతాడో నాకైతే తెలియట్లేదు. కానీ చిన్నపిల్లడు మనస్తత్వంలాగా మొహమాట పడిపోయి అవతల కొట్టేస్తారేమో అన్న భయపడిపోతాడు. ఏంటో తెలియదు కానీ ఖరాగా ఇంత అవుతుంది, మాకు ఇంత అవుతే వస్తానని చెప్పడు. ఆ చెప్పకపోవడం చాలా వాటికి ముప్పు వస్తుంది. ఎదిగి కొలిది ఎలా ఫ్యూచర్ అయ్యి కొలిది అమ్మా నిండిపోయిన ట్యాంకు ఎలా అవుతుందో అని తెలియట్లేదండి బాబు. వీడితో అవుతే అంత ఇబ్బంది పడవలసి వస్తుంది నాకు. ఇవాళ మార్నింగ్ ఎదుర్కొన్నాం అనమాట పరిస్థితి. రాజమండ్రి అవతల ఏదో ఊరు వెళ్ళడానికి నలుగురు మనుషులకి 1200 ఇస్తా అన్నారంట. 5గురు మనుషులకి 1200 ఇస్తానారంట. అప్ అండ్ డౌన్. ఎవరైనా వస్తారండి? ఆటోకి రాదు, కారుకి ఏమి వస్తుంది? వీడు చూసారా, నాకు కుదరదు, నాకు ఇంత అవుతూ వస్తానని ఖరాగా చెప్పుకుంటే వదిలిపోద్ది. వాళ్ళకి ఖరాగా సమాధానం చెప్పలేదు, వ్యాన్కి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ ఇస్తాను అనుకుంటున్నాను నేను ఫీలింగ్లో వాళ్ళు ఉండిపోతారు. వీడేదో మోసం చేశాడు అన్న పద్ధతులు ఈడుండిపోతాడు. అంతేకాదు కిరాయి అంతా అడిగితేనే కానీ మాకు తెలియలేదు. వాడికి ఎట్లేదు, మొహమాట పడ్డు వచ్చింది చెప్పడానికి, చెప్పకుండా వేరే చూసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రయాణమై కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు కదండి. మనమైనా అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఎదురవుతూ ఉంటుంది, మనం తట్టుకోవాలి. ఆడేమో తట్టుకోవట్లేదు. ఎంత అయ్యా నూనె తేవా చెప్తాకి. ఏం మరి ఎంత ఉంటుందో? 100 రూపాయలకి అయితే పట్టుకెళ్ళు. నార్మల్గా 55 ఉంటుందేమో. పొద్దున తాతయ్య గారి దగ్గర పసుపు ప్యాకెట్ ఇచ్చుకోవాల్సింది, పసుపు ఇచ్చుకోవాల్సింది పొద్దున తాతయ్య గారి దగ్గర. కొత్తిమీర డబ్బా కూడా తీసుకెళ్తాను. ఉప్పు తర్వాత పసుపు 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 కాటనాయిలు సాయి. అయిపోయిందండి. వాళ్ళ కొత్తిమీర అయితే రాలేదు, రేపుడుకో పరకున్నదనమాట, కొద్దిగా ఉంది. పప్పు కడిగి పెట్టేస్తే ఇంక పప్పు ఉడిపోయి కూర్చుంటుంది. ఇలాగా నేనైతే ఫ్రైకి రెడీ చేసుకుంటాను. ఇంకా అన్నీ వేసినట్టు ఇందులో చిన్న పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇవాళ స్టిచ్చింగ్ వచ్చి అన్ని అర్జెంట్ బ్లౌజ్లో ఉన్నాయండి. 3 లైనింగ్ జాకెట్లు, ఒక ప్లెయిన్ జాకెట్ ఉన్నాయన్నమాట ఇవాళ స్టిచ్చింగ్. వంట అయిపోగానే ఇవాళ మొదలెట్టాలి. హాయ్ అండి మాంతి అక్క, హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చినప్పటికి గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ వస్తున్నాను. కాలీఫ్లవర్ అండి 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. ఇంకా మనం ఇందులోకి అయితే ప్రాసెస్ అవుతాయి మొదలెట్టు. కాటన్ ఆయిల్ ప్యాకెట్ అండి, ఫ్రీడమ్ వాడతాం కదా ఇంట్లోకి తినడానికి అయితే, అదే వంటల్లోకి. ఇంకా ఫ్రైలు చేయడానికి అయితే కాటన్ ఆయిల్ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను, 1/2 కేజీ ప్యాకెట్ తెప్పించాను, లీటర్ అయితే అయిపోద్ది అనేసి.
రూ. 68 పడిందంటండి ప్యాకెట్ వచ్చేసి. ఇంకా రూ. 68 ప్యాకెటే పడితే మనం ఎందుకు బతుకుతాం? బ్రతకమంటే కాటన్ ఆయిల్ అది లీటర్ బాటిల్ వచ్చేసి రూ. 54 ఏంటి సన్ఫ్లవర్ ఫ్రీడమ్ కార్న్ఫ్లవర్ అనమాట. ఇది సాయి అలా పెట్టి చేసింది. డబ్బాలు పోసుకుంటే గమ్మున ఎదురుగా ఉంటే ఏదో కనపడుతూ ఉంటుంది ఇంట్లో వేయడానికి. మిషన్ అయితే ఒక ట్రిప్ అయితే ఉతికేసింది, మళ్ళీ ఇంకో ట్రిప్ వేయాలి. సాయి పైకి వెళ్ళి బట్టలారేసి ఒక తుడిసే పైన నేను అది కొంచెం చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటే మనం ఫ్రై చేసుకుంటానండి. బుడ్డీస్కే కదా, ఇంకా ఏమైనా వెరైటీలు వేయాలంటే వేసుకోవచ్చు, కానీ నాకు ఈ సరిపోతుందండి. నేను చిన్నపిల్లల గురించే కదా వండుతున్నాను. పప్పులో కాంబినేషన్ అనమాట ఇది వచ్చి. ఇంక సరే అనేసి ఇంక చేస్తున్నాను. బ్లాక్ కత్తి టాప్ ఊడిపోయింది అనమాట. చిన్న కత్తితో కట్ చేస్తుంటే తొందరగా కట్ అవ్వట్లేదు. ఫ్రైకే కదా అని ఇలా చిన్న ప్యాకెట్లు తెప్పిస్తాను, ఎందుకంటే లీటర్కి తెప్పించిన వేస్టే. చూడండి, అంటే నేను కలర్ వేయలేను మొలని. కలర్ వేస్తే కనుక ఇది చాలా ఎర్రగా వస్తుంది అనమాట కలర్ అయితే. ఇది నేను కలర్ వేయలేదండి. ఏం చేద్దానంటే ఇంట్లో పిల్లలకు పెట్టేది కదా, దీంట్లో కలర్లో కట్ట ఎందుకు అనేసి నేను కలర్ తేలేదు. ఇంకా నేను మొత్తం ఇలా ఫ్రై వచ్చి చేసుకున్నాను. కాలీఫ్లవర్ ఫ్రై, పప్పు, టమాటా. టైం వచ్చి 11:30 అయిందండి. ఇంకా 11:30 అయింది కదా, సరే ఇంక మేము తినేటప్పటికి ఎలాగా 1:30 టైం అయిపోతుంది. ఇంకా ఫ్రై అవుతే అయిపోయిందండి. ఇంకా పప్పు కూడా తాలింపు పెట్టేసి రైస్ పెట్టేస్తే ఒక పావు గంటలు అవుతే రైస్ ఉడికిపోతుంది. పప్పు తీసాను అనమాట. ఇప్పుడు దాన్ని ఉప్పు వేసి కలబెట్టి తాలింపు అయితే వేయాలి. ఫ్రై లాస్ట్కి వచ్చేసింది. ఫ్రై అవుతే ఇంకా అయిపోతుంది. ఇప్పటికైతే ఇదిగోండి ఇన్ని అయిపోయాను అనమాట. ఇంకా టీ అయితే పెట్టుకున్నామండి. సాయి పైకి వెళ్ళింది, ఒక ట్రిప్ బట్టలు ఉతికింది, మిషన్ ఆరిపెట్టేసి ఇంకో ట్రిప్ బట్టలు మిషన్ వేసేసి పైనంతా గది హాలు కూడా క్లీన్ చేసి రమ్మన్నాను. క్లీన్ చేసి వస్తాకి వెళ్ళిందనమాట. ఇంక నేనైతే పప్పు తాలింపు వేసేసుకుని పప్పు అయితే నానబెట్టుకోవాలండి, మినపప్పు అయితే. ఇంకా నేను అవి మీకు చిన్న క్లిప్ అయితే తీసి పెడతాను, ఎందుకంటే నా దినవారీ మొత్తం చూపించాలి కాబట్టి వేసేసి నేను చేసేదంతా కూడా మీకు చూపిస్తూ ఉన్నానండి. వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. పెట్టిన వాళ్ళే పెడుతున్నారు, కొత్త వాళ్ళు అయితే ఎవరు కామెంట్ అయితే పెడతలేదు. కామెంట్ పెడితే మీరు మా వీడియోలు చూస్తున్నారు అనేసి మాకు లెక్క అయితే కన్ఫామ్గా ఉంటుందన్నమాట. ఇంకా వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారే కానీ పర్వాలేదండి. మనకి ఒక 5,000 మంది 10,000 మంది చూస్తేనే కానీ ఒక 50 లైకులు రావు. అలాంటిది నేను పెట్టే వీడియోకి నేను చూసే ఒక 50 మందికి ఒక 60 మందికి కూడా నాకు 7-8 లైకులు వస్తున్నాయంటే గొప్ప అని చెప్పుకోవచ్చు. పర్వాలేదు, నాకైతే చాలా సాటిస్ఫైడ్గా ఉందన్నమాట. ఇంక ఈ ట్రిప్ కూడా అయిపోయిన తర్వాత ఇంక నేనైతే పప్పు తాలింపు పెట్టేసుకుంటాను. ఈలోగా అయితే పప్పు అయితే నిన్న అయితే బాగా అలవాటు అయిపోయింది. అయితే నేను మానేద్దాం అనేసి ఒకసారి పడుతున్నాను కానీ రావట్లేదు. పప్పు గుత్తు కళ్ళుప్పు తీసుకుందామండి. ఒకసారి ఇదైతే కదుపుకుని వెళ్దాం. ఈ కళ్ళుప్పు మధ్యలో ఏమవుతుందంటే ఎక్కువ వేస్తుంటే ఎక్కువ పడిపోతుంది, చాలా ఉప్పుగా ఉంటుంది ఇది. నేను ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేయాలండి. చింతపండు వేయడం మర్చిపోయాను అనమాట. వేడే కాక మగ్గిపోతుంది, కొంచెం లోపలికి నొక్కేసి ఉంచేస్తే తర్వాత అయితే కలపెడదాం. 5 నిమిషాలు ఆగి విజిల్ అయితే వచ్చేసింది, కట్టేసాను. కుక్కర్ అయితే మనకి అన్నం ఉడికిపోయింది. నెక్స్ట్ అయితే పప్పు అనమాట. తాలింపు ఇస్తారా అలా వేసాను.
పప్పు టమాటా రెడీ అయిపోయింది. పప్పు టమాటా కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇది కాంబినేషన్ ఆఫ్ ఈరోజు.